విశాఖపట్నంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. రెండోది మెటీరియల్ కాంపోనెంట్ మొత్తం కూడా సరెండర్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ప్రభుత్వం ఆలోచించింది నరేగా కింద పనులు చేయాలి, ఆస్తులు కూడా క్రియేట్ చేయాలి, పేదవాళ్లకు కూలి ఇవ్వాలి, వాళ్ళకు జీవనోపాధి కల్పించాలని ముందుకు పోతున్నాం. పోయిన సంవత్సరం 4000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లకు శ్రీకారం చుట్టాం. ఈ సంవత్సరం 5000 కిలోమీటర్లకి సిమెంట్ రోడ్లకి శ్రీకారం చుడుతున్నాం. ఈ 5000 కిలోమీటర్లే కాదు, ఈ సంవత్సరం పెద్ద ఎత్తున 8,75,000 ఫామ్ పాండ్స్ తవ్వుతున్నాం. 5 ఎకరాల లోపలుంటే ఫామ్ పాండ్స్ కి నరేగాలో ఉపయోగించుకోవచ్చు. 5 ఎకరాలు పైనుంటే నీరు చెట్టు కింద ప్రొక్లైన్స్ ఉపయోగించుకొని ఇమ్మీడియట్ గా ఫామ్ పాండ్స్ తవ్వే పరిస్థితి తీసుకొస్తున్నాం. నేను ఇక్కడుండే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు ఒకటి ఆలోచించాల్సిన అవసరం ఉంది. రైతాంగాన్ని ఒప్పించాలి. కొంతమంది రైతులు కరువు వచ్చినప్పుడు బాధపడుతున్నారు, పంట ఎండిపోతే బాధపడుతున్నారు, పెట్టిన పెట్టుబడి పోతా ఉంది. కానీ భూగర్భ జలాలు పెంచాలంటే మాత్రం 4 ఎకరాలు 5 ఎకరాలు పొలం ఉంటే 1 సెంటో 2 సెంట్లో వదిలిపెట్టాలంటే మనసు ఒప్పడం లేదు. దీనివల్ల పూర్తిగా మనం నష్టపోయే పరిస్థితి వస్తూ ఉంది. నేను అందుకనే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఇది ఒక ఉద్యమ స్ఫూర్తితో చేయాలి. ప్రతి ఒక్క ఇంటికి ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వే కార్యక్రమం మనం చేపట్టాల్సిన అవసరం ఉంది. మీరేమీ డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, దానికి కూడా ప్రభుత్వం మెటీరియల్ ఇస్తాం, లేబర్ ఇస్తాం. మీరు చేయాల్సింది ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిన అవసరం ఉంది. డబ్బులుండే వాళ్లే ఇంకుడు గుంతలు దూకునే అవకాశం ఉంది. పట్టణాల్లో చేయాలి, గ్రామీణ ప్రాంతాల్లో చేయాలి, ఆఫీసుల్లో చేయాలి, ఇండస్ట్రీస్ లో చేయాలి, అదే మరిగా ప్రైవేట్ ప్రాపర్టీస్ లో చేయాలి. ఎక్కడ జాగాలుంటే స్థలం ఉంటే మనం ఒక సామాజిక బాధ్యతగా తీసుకోవాలి. ఈరోజు ఒక విషయం మీరు ఆలోచించండి, ప్రతి ఒక్క వ్యక్తికి నీరు అవసరం. నీటికి సమాజానికి, నీటికి ప్రకృతికి అవినాభావ సంబంధం ఉంది. కానీ అలాంటి నీటిని సద్వినియోగం చేయడంలో, అలాంటి నీటిని ఎక్కడికక్కడ ప్రమోట్ చేయడంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఈరోజు మనకు వచ్చే కష్టాలన్నిటికీ కారణం మనమే. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఈరోజు చూస్తే 6 జిల్లాలో నీరు ప్రగతి కార్యక్రమం పెట్టాం. నేను నీరు ప్రగతి కార్యక్రమమే కాదు, ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే వ్యవసాయ అనుబంధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. 100కి 60%, 70% ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు. వ్యవసాయ ఆధార పరిశ్రమల ద్వారా ఏదైతే డైరీ ఉందో, డైరీ కానీ, పౌల్ట్రీ కానీ, గొర్రెల పెంపకం కానీ, చేపల పెంపకం పైన ఆధారపడుతున్నారు. వ్యవసాయంలో ఎంత ఆదాయం వస్తుందో దానితో సమానంగా పండ్ల తోటల్లో వస్తూ ఉంది. పండ్ల తోటల్లో ఎంత ఆదాయం వస్తూ ఉందో దగ్గర చేపల పెంపకంలో వస్తూ ఉంది. మనకు చూస్తే 974 కిలోమీటర్లు తీర ప్రాంతం ఉంది. సముద్రం మనకు అనుకూలంగా ఉంది. పెద్ద ఎత్తున చేపలు పట్టుకోవడానికి అవకాశం ఉంది. ఫ్రెష్ వాటర్తో మనం చేపలు పెంచుకునే ప్రాన్స్ కానీ, షిమ్స్ కానీ పెద్ద ఎత్తున ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు భారతదేశంలో ఎగుమతి అయ్యే చేపలు చూస్తే, ఆక్వా కల్చర్లో చూస్తే నెంబర్ 1 స్థానంలో మనం ఉన్నాం. భవిష్యత్తులో కూడా నెంబర్ 1 స్థానంలో ఉంటాం. ప్రపంచంలోనే ఒక ముఖ్యమైనటువంటి క్లస్టర్ కింద మనం తయారయ్యే అవకాశం ఉంది.